వినాయకుడికి విలువైన పువ్వులు పండ్లతో చేసే పూజల కంటే గరికతో చేసే పూజ అంటే ఎందుకంత ఇష్టం? పూర్వం అనలాసురుడనే రాక్షసుడు అగ్ని రూపాన్ని ధరించి ముల్లోకాల్ని దహిస్తూ ప్రజలను దేవతల్ని ఏడిపించేవాడు. తన వేడిని తట్టుకోలేక అందరూ వినాయకుడిని ప్రార్థించారు. అప్పుడు వినాయకుడు తన శరీరాన్ని పెంచి అనలాసురుణ్ణి మింగేశాడు. అయితే అనలాసురుడిలోని అగ్నితత్వం వల్ల వినాయకుడి శరీరంలో తీవ్రమైన వేడి పుట్టింది. ఆ నొప్పిని భరించలేక వినాయకుడు విలువిల్లాడుతుంటే చంద్రుడు వచ్చి వినాయకుడి తలపైన కూర్చున్నాడు. విష్ణువు తన కమలాన్ని వినాయకుడికి ఇచ్చాడు. శివుడి మెడలో ఉన్న సర్పాన్ని వినాయకుడు బొజ్జ చుట్టూ కట్టాడు. సకల దేవతలందరూ వేడిని తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయినా శరీరంలో వేడి తగ్గలేదు. కొంతమంది ఋషులు వచ్చి 21 గరిక పోచలు వినాయకుడి తలపైన ఉంచగానే శరీరంలో వేడి పూర్తిగా చల్లారిపోయింది. ఎవరైతే నన్ను గరికతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరుతాయి, కష్టాలు తొలగిపోతాయని వినాయకుడు వరం ఇచ్చాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఎంత విలువైన పూలు పళ్ళు వినాయకుడు ముందు పెట్టినా గడ్డి పోచలేనిదే ఆ పూజ అసంపూర్ణమని నమ్ముతారు. ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోదా స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.